గంగాదేవి తన సొంత కొడుకులను సముద్రంలో ఎందుకు ముంచేసిందో తెలుసా? వశిష్ఠ మహాముని వసువులకు ఎందుకు శాపం విధించాడు? గంగాదేవికి వసువులకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు గంగాదేవి శాంతనుడిని ఎందుకు వివాహం చేసుకుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పురాణ కాలంలో హస్తినాపురం అనే ఒక రాజధాని ఉండేది. ఆ రాజ్యానికి మహామహిమగల శాంతనుడు రాజు. ఆయన పూర్వీకులు కురుకుల వంశస్థులు. ధర్మబద్ధమైన పాలన, ప్రజాసేవతో రాజ్యం కాంతివంతంగా ఉండేది. శాంతనుడు న్యాయవంతుడు, జ్ఞానవంతుడు, వీరుడు. కానీ ఆయన జీవితంలో ఒక శూన్యం ఉండేది. అదేమిటంటే ఆయనకు భార్య లేకపోవడం, అలాగే వారసుడు లేకపోవడం. ఒకరోజు రాజు తన రాజ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న గంగా నది తీరంలో సంచరిస్తున్నాడు. ఆ గంగా ప్రవాహం సాయంత్రపు సూర్యకాంతిలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. అదే సమయంలో ఆయనకు ఒక అపూర్వ దృశ్యం కనబడింది. నదీ తీరంలో ఒక అత్యంత అందమైన స్త్రీ నిలబడి ఉంది. ఆమె ముఖం చంద్రకాంతితో మెరిసిపోతుంది. ఆవిడ కళ్ళు లోతైన నీలి నీరుల వలె ఉన్నాయి. ఆమె నడక తేలికగా, స్వరము మృదువుగా, వేషభూషధన దివ్యంగా ఉంది. శాంతడు క్షణాల్లోనే ఆకర్షితుడయ్యాడు. ఆవిడకు దగ్గరగా వెళ్లి, "నువ్వు ఎవరు? నీ సౌందర్యం భూమిలో మానస సహజం కాదు. నువ్వెవరు? దేవతలా కనిపిస్తున్నావు. నా హృదయం నీలో మునిగిపోయింది. నన్ను వివాహం చేసుకోగలవా?" అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ చిరునవ్వుతో రాజును చూసి, నిజానికి ఆవిడ గంగాదేవి, త్రిభువనాలను పవిత్రం చేసే నదీ తల్లి స్వరూపిణి. ఆమె ఒక దివ్యమైన కారణంతోనే భూమిపైకి అవతరించింది. ఆమె రాజును చూస్తూ, "మహారాజా, నేను నీకు భార్యగా అవుతాను. కానీ నాకు ఒక షరతు ఉంది. నీవు ఎప్పుడు నా పనులను ప్రశ్నించకూడదు. నేను ఏం చేసినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను" అని చెప్పింది. రాజు ఆమె ప్రేమలో అందుడై, "నీ మాట నాకు శాసనం. నీ ప్రతి చర్యకు అర్థం ఉండకపోయినా నేను ప్రశ్నించను" అని చెప్పాడు. అలా గంగాదేవి శాంతనుడికి భార్య అయింది. కొద్ది రోజులు గడిచాయి. హస్తినాపురంలో ఆనందం నెలకొంది. దేవతా వధువు గంగా, ఆమె సౌందర్యం, మృదుత్వం, జ్ఞానం అందరినీ ఆకట్టుకుంది. రాజు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. తరువాత కొద్ది రోజులకే గంగాదేవి గర్భవతి అయ్యింది. కొన్ని నెలల తరువాత ఆమె ఒక శిశువును కనింది. రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తనకు వారసుడు జన్మించాడు అని. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. గంగాదేవి ఆ శిశువును చేతుల్లో తీసుకొని నది వైపు నడిచింది. రాజు కూడా వెనకే వెళ్ళాడు. ఆమె నది మధ్యలోకి వెళ్లి శిశువును నీటిలో ముంచి ప్రాణం తీసేసింది. రాజు తడబాటుకు గురయ్యాడు. కానీ వెంటనే ఆమెకు ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. "నువ్వు నా పనిని ప్రశ్నించకూడదు" అని. తన హృదయం రగిలిపోతున్నా మౌనంగా నిలబడ్డాడు. గంగాదేవి మాత్రం ప్రశాంతంగా తిరిగి వచ్చింది. రాజును చూస్తూ నవ్వి, "మహారాజా, నీ మాట నిలబెట్టుకున్నావు. ఇదే నీ ధర్మం" అని చెప్పి. ఆ తర్వాత సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. ప్రతి సంవత్సరం గంగాదేవి గర్భవతి అవుతూ ఒక శిశువును కనేది. ప్రతిసారి ఆమె అదే చేసేది. శిశువు జన్మించిన వెంటనే గంగా జలాల్లో ముంచేసేది. రాజా శాంతనుడు ప్రతిసారి బాధతో నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవాడు. ప్రజలు కూడా చర్చించుకునేవారు, ఇది ఏమి పాపం చేస్తుంది గంగాదేవి? ఎందుకు రాజు మౌనంగా ఉన్నాడు? ఇది దేవతల లీలనా అని. రాజు మనసులో మంట పెరుగుతూనే ఉంది. కానీ మాట ఇవ్వడంతో ప్రశ్నించలేకపోయాడు. 7వసారి కూడా అదే జరిగింది. గంగాదేవి 7వ శిశువును కూడా నీటిలో ముంచేసింది. శాంతనుడు లోపల నుండి విరిగిపోయాడు. అయినా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. 8వసారి గంగాదేవి మరొక శిశువును కనింది. అతడిని కూడా ఆమె గంగలో ముంచడానికి సిద్ధమైంది. అయితే ఈసారి శాంతనుడు తట్టుకోలేకపోయాడు. ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా అన్నాడు, "గంగా, చాలించు నీ క్రూరత్వం. నిన్ను నేను వదిలినా సరే ఈ పాపకార్యాన్ని ఇక చూడలేను. నీ పుత్రుడిని రక్షించాలి" అని అన్నాడు. ఆ మాట విన్న గంగాదేవి కళ్ళలో చిరునవ్వు, కానీ కొద్దిగా దుఃఖం కనిపించింది. "మహారాజా, నువ్వు ఇచ్చిన మాటను ఉల్లంఘించావు. ఇక నేను నీతో ఉండలేను. కానీ నువ్వు చేసినది కూడా ధర్మం, ఎందుకంటే నీ మనసు కరుణతో నిండి ఉంది" అని చెప్పింది. అప్పుడు ఆమె తన అసలైన రూపాన్ని ప్రదర్శించింది. జలరూపిణి, దివ్యకాంతి, నీలవర్ణ వలయాలతో కప్పబడి ఉన్న గంగాదేవి. గంగాదేవి ఆ సమయంలో శాంతనుడి దగ్గరికి వచ్చి అసలు రహస్యం చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు దేవలోకంలో అష్టవశులు, దౌ, ధ్రువ, సోమ, అహ, అనిల, అనల, ప్రభాస, ప్రభ అనే 8 మంది దివ్య శక్తులు ఉండేవి. వీరు విశ్వంలోని ప్రకృతి తత్వాలకు ప్రతినిధులు. వీరందరూ తమ తమ భార్యలతో కలిసి ఆనందంగా జీవించేవారు. ఒకరోజు వారు తమ భార్యలతో భూమిలో సంచరిస్తూ ఉండగా వశిష్ఠ మహర్షి ఆశ్రమం సమీపానికి వచ్చారు. ఆ ఆశ్రమంలో మహర్షికి చాలా ప్రియమైన ఒక నందిని అనే దివ్య గోవు ఉండేది. ఆ గోవు కామధేనువు వంశస్థురాలు. దివ్యశక్తి కలిగి ఏదైనా కోరిక తీర్చగలదు. వసువులలో ప్రభ అనే వసువు భార్య నందిని గోవును చూసి ఆకర్షితురాలైంది. ఆమె తన భర్తను చూసి, "ఇంత అద్భుతమైన గోవు నాకు కావాలి. దానిని మన స్వర్గానికి తీసుకువెళ్దామని కోరింది. మొదట వసువు ప్రభ వెనుకడుగు వేసిన భార్య అభిలాష తీర్చాలనే ఉద్దేశంతో
తాను సహా వసువులతో కలిసి నందిని గోవును బలవంతంగా తీసుకెళ్లాడు. ఇది వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి, ధర్మానికి వ్యతిరేకమైన చర్య. అలాగే వశిష్ఠుడు తన గోవు కనిపించకపోవడంతో తపస్సుతో తెలుసుకున్నాడు వసువులే దానిని బంధించారు అని. ఆ సమయంలో ఆయనకు తీవ్రమైన కోపం వచ్చి మహర్షి వసువులను చూస్తూ, దేవలోకంలోని వసువులు సద్గుణ సంపన్నులు, కానీ అధర్మం చేశారని క్షమించను. మీరు భూమిపై మానవులుగా పుడతారు, ఇదే నా శాపం అని శాపం పెట్టాడు. వశిష్ఠుని శాపం విన్న వసువులు భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే ఆయన వద్దకు వచ్చి క్షమాపణలు కోరారు. మా వల్ల అలా జరగలేదు, ప్రభా వసువు భార్య కోరికతో కోరింది అని విన్నవించారు. అప్పుడు వశిష్ఠుడు వారి భక్తి చూసి కొంత కరుణను చూపించాడు. అప్పుడు అతడు వారికి, సరే, మీరు భూమిపై పుట్టిన వెంటనే విముక్తి పొందుతారు, కానీ ప్రధాన తప్పు చేసిన ప్రభా వసువు మాత్రం ఎక్కువ కాలం జీవిస్తాడు. ఆ శాపం ప్రకారంగానే వసువులు గంగాదేవిని ప్రార్థించారు. మేము భూమిపై పుడితే వెంటనే మోక్షం పొందేలా నీవు మాకు తల్లిగా పుట్టిన వెంటనే మమ్మల్ని నీ జలంలో నుంచి విముక్తి ప్రసాదించు అని కోరారు. దానికి గంగాదేవి అంగీకరించింది. అందుకే నేను నీకు భార్యగా అవతరించాను. ప్రతి శిశువు ఆ వసువుల్లో వారిని నీటిలో ముంచడం హింస కాదు, కేవలం విముక్తి మాత్రమే. నీవు ఇప్పటి వరకు మౌనం పాటించడం వలన వారికి స్వర్గప్రాప్తి కలిగింది అని చెప్పింది. అప్పుడు శాంతనుడు ఆశ్చర్యంతో విన్నాడు. అయితే ఈ చివరి శిశువు అని అడిగాడు. గంగాదేవి చెబుతూ, ఇతను ఆ వసువులలో ప్రధానుడు ప్రభాస. ఇతడు కొంతకాలం భూమిలో జీవించాల్సిన శాపాన్ని పొందాడు. నేను ఇతడిని తీసుకువెళ్లి పెంచి విద్యలు నేర్పించి తిరిగి నీకు అప్పగిస్తాను. ఇతడే నీకు గౌరవాన్ని, కీర్తిని తెస్తాడు. ఇతడు ప్రపంచ ప్రసిద్ధుడవుతాడు అని చెప్పి గంగాదేవి ఆ శిశువుతో గంగలో మునిగిపోయింది. సంవత్సరాలు గడిచాయి. శాంతనుడు గంగాదేవిని గుర్తు చేసుకుంటూ దుఃఖంలో మునిగిపోయాడు. ఒకరోజు గంగా నది తీరంలో ఆయన ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆకాశం నిండా దివ్య ప్రకాశం కనిపించింది. అప్పుడు గంగాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. గంగాదేవితో పాటు అక్కడ ఒక యువకుడు, దివ్యకాంతితో మెరిసే యోధుడు. ఆయన చేతిలో విల్లు, బాణాలు, కవచం, కళ్ళలో ధర్మప్రభ. అప్పుడు గంగాదేవి ఇలా చెప్పింది, మహారాజా, ఇతడే నీ కుమారుడు, దేవపుత్రుడు. నేను ఇతనికి వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలు, ధర్మం అన్నీ నేర్పించాను. ఇతడు వసువుల ప్రధానుడు. భూమిలో ఇతడిని వంశాన్ని కాపాడే మహానుభావుడు అవుతాడు. రాజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవపుత్రుడు తన తండ్రికి నమస్కరించాడు. గంగాదేవి ఇద్దరిని ఆశీర్వదించి, ఇప్పుడు నా ధర్మం పూర్తయింది అని చెప్పి గంగలో లీనమైంది. దేవపుత్రుడు తండ్రి శాంతనుడి దగ్గర పెరిగాడు. అతను ధర్మనిష్ఠుడు, వీరుడు, జ్ఞానవంతుడు. అతని తపస్సు, క్షమ, నిబద్ధత చూడగానే అందరూ ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఈ విధంగా గంగాదేవి కేవలం వసువులకు విముక్తి కల్పించడం కోసమే తల్లి ప్రేమతోనే తన పిల్లలను నీటిలో ముంచివేసింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.